టీ అందరికీ తెలుసు, అది ఆరోగ్యానికి మంచిది అనేసి. అయితే ఈరోజు ఈ శాస్త్రీయ పరిశోధనలో ఏం నిరూపితమైంది అంటే, రోజుకి 3 సార్లు ఎవరైతే అంటే 3 సార్లు అంటే 3 కప్పులు అంటే ఈక్వల్ టు ఒక కప్ అంటే రఫ్లీ మనం తీసుకున్నప్పుడు 200 ml తీసుకుంటాం. 3 కప్పులు అనేసరికి 600 ml. ఈ రీసెర్చ్లో కూడా వాళ్ళు 600 ml డైలీ ఈ గ్రీన్ టీ తీసుకున్నప్పుడు సరాసరి వాళ్ళలో ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరిగాయి. అంటే డిమెన్షియా లాంటి సమస్యలు, వయసు పెరుగుతున్న కొలది మనకి మతిమరుపు వస్తుంది. సో కొంతకాలానికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంటి దారి వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళ పేరు కూడా వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ హార్ట్ కూడా బీట్ అవ్వడం మర్చిపోతుంది, బ్రీతింగ్ తీసుకోవడానికి లంగ్స్ మర్చిపోతే తర్వాత వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఆల్జీమర్స్ కానివ్వండి, డిమెన్షియా కానివ్వండి, పార్కిన్సన్స్ కానివ్వండి, ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ డిప్రిషియేషన్ కానివ్వండి, వీటన్నిటికీ తగ్గించే దిశగా ఈ గ్రీన్ టీ పనిచేస్తుంది అనేది మనకి ఈ పరిశోధనలో తేటతెల్లమైంది. కాబట్టి నేను 2 నుంచి 3 కప్పులు రోజుకి ఎవరైతే ఈ గ్రీన్ టీ తీసుకోగలుగుతారో వాళ్ళు 28% డిమెన్షియా లాంటి వ్యాధుల యొక్క రిస్క్ వచ్చేటటువంటి రిస్క్ తగ్గింది అనేది ఈ పరిశోధనలో నిరూపితమైంది. కాబట్టి హెల్తీ గ్రీన్ టీ ఫార్ములాని మీ లైఫ్లో భాగంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మర్చిపోకండి, అందులో షుగర్ వేయకండి. ఎప్పుడైతే మీరు షుగర్ వేస్తారో ఆ గ్రీన్ టీ యొక్క హెల్తీ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఎలిమినేట్ అయిపోతాయి. కాబట్టి గ్రీన్ టీ అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు కేవలం రా గ్రీన్ టీ మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ టీ వాటర్ మీరు తీసుకోవచ్చు. అందులో అవసరమైతే మీరు స్టీవియా స్వీట్నెస్ కోసం ఇంక్లూడ్ చేయొచ్చు, లేదంటే బటర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లెమన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, సిన్నమోనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతే తప్ప షుగర్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయండి.